వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి. వీటిలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గుంటూరు జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజెస్ అలాగే హాస్పిటల్స్లో 94 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, అలాగే రేడియోగ్రాఫర్స్, ఈఎంటీ టెక్నీషియన్స్, ఆఫీస్ సబార్డినేట్స్, అటెండర్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ల్యాబ్ అటెండెంట్స్, క్లాస్ రూమ్ అటెండెంట్స్ అనే పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 94 ఖాళీలని ఫిలప్ చేస్తారు. అలాగే హెవీ వెహికల్ డ్రైవర్స్, సీఎం క్యాన్వాయ్ డ్రైవర్స్, ఆయాలు, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్స్, అలాగే జూనియర్ అసిస్టెంట్స్, కంప్యూటర్ అసిస్టెంట్స్, పర్సనల్ అసిస్టెంట్స్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్స్, స్టోర్ కీపర్స్, హౌస్ కీపర్స్, వార్డెన్స్, ఎలక్ట్రీషియన్స్, ఈసీజీ టెక్నీషియన్స్, ఎనస్థీషియా టెక్నీషియన్స్, బయోమెడికల్ టెక్నీషియన్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయనున్నారు. వీటిలో అటెండర్ క్యాడర్కు అంటే ఆఫీస్ సబార్డినేట్స్ కానీ, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ కానీ, ల్యాబ్ అటెండెంట్స్ ఈ పోస్టులకి 10వ తరగతి కనీస విద్యార్హత ఉండాలి. క్లరికల్ క్యాడర్ అంటే జూనియర్ అసిస్టెంట్స్ కానీ, క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్స్ కానీ ఈ పోస్టులకి డిగ్రీ తప్పనిసరిగా క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే డ్రైవర్స్కి హెవీ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. టెక్నీషియన్స్ కోర్సు సంబంధిత కోర్సుల్లో సర్టిఫికేట్స్ కలిగి ఉండాలంటే ఈ ఈఎంటీ టెక్నీషియన్స్ కానీ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్స్ కానీ ఇటువంటివి కూడా ఆ కన్సర్న్డ్ కోర్సులో పాస్ అయి ఉండాలి. ఈ అప్లికేషన్ సబ్మిషన్ షెడ్యూల్ను ఒకసారి పరిశీలిస్తే డిసెంబర్ 30 వరకు ఆన్లైన్లో ఈ అప్లికేషన్స్ని పొందవచ్చు. అలాగే వీటిని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ గుంటూరు గవర్నమెంట్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకుని వాటిని మళ్ళీ ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్స్ని గుంటూరు జనరల్ హాస్పిటల్కి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందజేయాలి. 2024 జనవరి 18న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఈ ఎంపికైన అభ్యర్థులతోటి ప్రకటిస్తారు. అంటే మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు పంపించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ జెన్యూన్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీ పేర్లతోటి మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. దాంట్లో మీ ర్యాంకింగ్ అనేది తెలియజేస్తారు. దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 20వ తేదీ 2024 లోపు ఈమెయిల్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. ఇక 24వ తారీఖున ఫైనల్ మెరిట్ లిస్ట్ని ప్రకటిస్తారు. జనవరి 29న ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది కూడా అనౌన్స్ చేస్తారు. అంటే మెరిట్ లిస్ట్లో నుంచి అభ్యర్థుల మార్క్స్ ప్రాతిపదిక మీద ఫైనల్ లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఈ ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులకు 2024 ఫిబ్రవరి 6వ తేదీన కౌన్సిలింగ్ అలాగే పోస్టింగు ఇస్తారు. నెక్స్ట్ వయోపరిమితికి సంబంధించి జనరల్ అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల వయోపరిమితి ఉండాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 18 నుంచి 47 సంవత్సరాల లోపు ఉండాలి. మాజీ సైనికులు, వికలాంగులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు అనేది వర్తిస్తుంది. ఈ అప్లికేషన్స్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అన్ని సర్టిఫికేట్స్తో పాటు ఓసీ, బీసీ అభ్యర్థులైతే ₹300 డిమాండ్ డ్రాఫ్ట్ని ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు పేరుతో తీసుకుని అప్లికేషన్ ఫీజు నిమిత్తం పంపాల్సి ఉంటుంది. అలాగే ఎంపిక విధానం కూడా పరిశీలిద్దాం. రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల క్వాలిఫికేషన్స్ ప్రాతిపదికగా మెరిట్ బేసిస్ మీద ఈ అప్లికెంట్స్ నుంచి సెలక్షన్ జరుగుతుంది. కనీస విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులకు మీరు ఈ విద్యార్హత సాధించిన ఆ డేట్ నుంచి అంటే ఇయర్ నుంచి ఇప్పటివరకు అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వరకు గ్యాప్ పీరియడ్ని ఏడాదికి 1 మార్క్ చొప్పున మ్యాక్సిమం 10 బోనస్ మార్క్స్ అనేది మీకు యాడ్ చేస్తారు. అలాగే అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ లేదా ఆన్రోలియం అంటారు, అంటే గౌరవ వేతనం పైన ఏదైనా ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మ్యాక్సిమం 15% వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. అయితే ఇందుకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్స్ని కూడా మీరు తప్పనిసరిగా అప్లికేషన్తో జత చేయాల్సి ఉంటుంది. ఇక COVID-19లో పనిచేసిన వారికి కూడా వెయిటేజ్ మార్క్స్ని అలాట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను కనీసం 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద అపాయింట్ చేస్తారు. తర్వాత నిబంధనల మేరకు వీళ్ళని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. అప్లికేషన్స్తో పాటు క్యాండిడేట్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్, సర్టిఫికెట్స్, అలాగే టెక్నికల్ పోస్టులకైతే
ఆ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసినటువంటి సర్టిఫికెట్స్, అలాగే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్ సర్వీస్ అంటే ఏమన్నా గతంలో సర్వీస్ ఉండి లేదా ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళే సర్వీస్ సర్టిఫికెట్ లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ని ఆ కన్సర్న్ ఆఫీసర్ నుంచి పొందినటువంటిది జత చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్ని ప్రిన్సిపాల్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు అనే అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ లేదా బై హ్యాండ్ సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ 30/12/2023. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి guntur.ap.gov.in అనే వెబ్సైట్లో లేదా gunturmedicalcollege.edu.in అనే వెబ్సైట్లో చూడవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం. వాగ్దేవ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.